నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగగా మొదలైన పింఛన్ల పంపిణీ. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నేరుగా లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు అమలు చేస్తారని గూడూరులోని 7వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన పాసెం సంధ్యారాణి. గున్నం సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఓజిలి మండలంలోని చిలమాంచేను పంచాయతీలోని కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. వైభవంగా కోటమ్మ తల్లి జాతర మహోత్సవం. కోట పట్టణంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ కొనసాగుతోంది. జూలై 1వ తేదీన పెంచిన నగదుతో పాటు పింఛన్ల పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన హామీ ప్రకారం అన్ని చోట్ల పింఛన్ల పంపిణీ మొదలైంది. ఈ క్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్, అధికారులు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు పింఛన్ అందజేశారు. అక్కడి వారు సమస్యలు వెన్నువిచ్చుకున్నారు. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయభారతి సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర కొనియాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న సమావేశ మందిరంలో జయభారతి పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీసీఓ కుమారుడు మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయిన అభిషేక్ కిషోర్ మాట్లాడుతూ తాను కలెక్టర్ గా ఉన్నత స్థాయికి ఎదగడానికి మా అమ్మే కారణమని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్లు తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లు భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ ప్రోగ్రామ్ అనేది 2 రకాల, నేను జాయింట్ కలెక్టర్గా అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్గా అఫీషియల్లీ నా ఫ్యామిలీ, నా ఐఏఎస్ ఫ్యామిలీలో ఒక సీనియర్ ఆఫీసర్ రిటైర్మెంట్ అవుతున్నారు అనేది కూడా తనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడము, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడము అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్, అంటే ఇప్పుడే మనకి 7-8 ఇయర్స్ అయ్యింది, మనకి ఇంకా చాలా టైం ఉంటుంది, కానీ ఆ డే అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి అందరికీ కూడా తెలిసిన వాస్తవమే.
టీచర్ ఫ్యామిలీ, అమ్మ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్. సో ఈ టీచర్స్ ఇప్పుడంతా కూడా మనం ఎప్పుడు చూసినా స్కూల్లోనే తిరుగుతుంటాము పుట్టినప్పటి నుంచి. మా గ్రాండ్ మదర్ స్కూల్కి వెళ్ళేవాళ్ళము, నడుచుకుని వెళ్ళేవాళ్ళము. సో మాకు స్కూలు అనేది ఒక భయం ఉండదు. ఎంత కన్వీనియంట్ బ్యాక్గ్రౌండ్లో మీరు పెరిగారు అనేది ఎంత వాస్తవం అంటే నిజంగా అది కరెక్ట్ కూడా. మనకి మన టీచర్స్ పైన వచ్చే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఇంట్లో ఖచ్చితంగా దాని నుంచే వచ్చిందని అనుకుంటున్నాను. అలాగనే ఇప్పుడు అభిషేక్ సార్ వచ్చినప్పుడు కూడా, సార్ ఇది మీ ప్రోగ్రామ్ కాదు, నా ప్రోగ్రామే, మా ఫ్యామిలీ ప్రోగ్రామ్ కదా, నేను రావాలి కదా సార్, ఖచ్చితంగా వస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మీరు ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా నాకు ప్రతి ఉన్నాను, కింద వచ్చాము, ఫ్యామిలీ మీటింగ్స్ చాలా తక్కువ కలవడం జరిగింది. బట్ ఇక్కడ చిత్తూరు వచ్చినప్పుడు, తిరుపతి వచ్చినప్పుడు, అలాగే ఒకసారి మన మహేష్ సార్ చేంబర్లో, మన కమిషనర్ గారి చేంబర్లో కూడా ఒకసారి కలవడం జరిగింది. చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరిగాం కాబట్టి, అమ్మ ఉద్యోగం చూస్తూ పెరిగాం కాబట్టి సక్సెస్ఫుల్గా తన కెరియర్ని, ప్రొఫెషనల్ కెరియర్ని కంప్లీట్ చేసినందుకు, సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సమక్షంలో. రెండు, ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడింది కూడా చాలా తక్కువ. సో మొదటిగా అమ్మ ఇంత సక్సెస్ఫుల్గా ఈ జాబ్ చేయడానికి ముఖ్య కారకులు కుటుంబ సభ్యులే. ఒక నలుగురు ఉండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక నలుగురు ఉంటే చాలా సంతోషంగా బతికే జీవులు బోత్ మై ఫాదర్ అండ్ మదర్. సో దాంట్లో మొదటిగా అమ్మకు కూడా ఇదే తిరుపతిలో వాళ్ళిద్దరు కలిశారు. ఎస్వి యూనివర్సిటీలో, నెల్లూరులో ఒక కాలేజ్లో, తర్వాత ఎస్వి యూనివర్సిటీలో నాన్న పని చేస్తున్నప్పుడు, అమ్మ పీజీ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కలవడం జరిగింది. కుటుంబ సభ్యులైనటువంటి మీరందరూ చెప్పేశారు. ఎందుకంటే 34 ఏళ్ల ప్రయాణం నాది. 1990లో జూలై 24వ తేదీన ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వటం జరిగింది. 34 ఏళ్ల ఈ ప్రయాణంలో పీజీటీగా జాయిన్ అయ్యాను మొట్టమొదట. తర్వాత జేఎల్ గాను, గ్రేడ్ 2 ప్రిన్సిపాల్ గాను, గ్రేడ్ 1 ప్రిన్సిపాల్ గాను, డీసీఓ గాను, ప్రతి దశలోనూ కొందరు నాతో ఉన్నారు. ఒక దశలో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చారు. సో నేనేంటనేది మీరు అందరూ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ కూడా. అయితే మొట్టమొదటిగా నాకు జీవితాన్ని మా తల్లిగారు ఇచ్చారు. తల్లి అంటే అమ్మ ఉన్నారు, నా నాన్న ఉప్పు నారాయణ దాస్ గారు, అలాగే మా అమ్మ ఉప్పు రమణమ్మ గారు నాకు జీవితాన్ని ఇచ్చారు. అమ్మ నీకు చాలా కృతజ్ఞతలు అన్న, ఇంత మంచి జీవితాన్ని నాకు వచ్చేదానికి నన్ను కన్నావమ్మ. అయితే ఆ జీవితాన్ని అమ్మ నాకు జీవితం ఇచ్చారు. నాకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జీవితాన్ని ఇచ్చింది, మరొక జీవితాన్ని ఇచ్చింది. ఈ సంస్థలో నేను పనిచేసే ఇంత జీవితాన్ని పొందాను. ఇంత కుటుంబ పరంగా తీసుకుంటే నాకు సొసైటీ అవకాశం ఇచ్చింది. ఈ సొసైటీకి నేను ఆజన్మాంతరము రుణపడి ఉంటాను. మరి ఈ సొసైటీ అంటే మనం అందరము కాబట్టి, మీరందరూ కాబట్టి, సో మీకు అందరికీ కూడా నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 6 గంటల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ కలిసి పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. నెల్లూరు నగర పరిధిలోని యలమలవారి దిన్నెలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తదితరులు కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన మరో 3,000 రూపాయలు కలిపి ఒక్కసారిగా 7,000 రూపాయల వంతున అందజేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ స్థానిక నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనసున్న మహారాజు గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి అని, ఆయన ఓజిలి మండలంలో జన్మించడం మనందరి అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ రెలవల విజయశ్రీ కొనియాడారు. ఓజిలి మండలంలోని చిలమాంచేను గ్రామ పంచాయతీలో గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఓజిలి మండలంలోని చిలమాంచేన్ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుండం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తదితరులు ప్రారంభించారు. కాలనీ మహిళలు ఆమెకు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇప్పటి నుండి కాలనీకి డాక్టర్ విజయశ్రీ కాలనీగా నామకరణం చేస్తున్నట్లు గుండంరెడ్డి మసూదన్ రెడ్డి ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ గున్నం సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వారు వివరించారు. మనసున్న మహారాజు ఈ ఓజిలి మండలానికి దొరకడం మీ అందరి అదృష్టం. అలాగే ఈ టీడీపీకి ఆయన అండగా నిలబడడం మనందరి అదృష్టం కూడా. నేను ప్రచారం అప్పుడు చూశాను, బట్లగన్పూర్ గ్రామం ఎంత డెవలప్ చేశారో. అలాగే ఈ స్కూల్ని కూడా ఆయన దత్తత తీసుకొని పైన సైన్స్ ల్యాబ్, కింద సోషల్ ల్యాబ్ అన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా ఇలాంటి ల్యాబ్స్ అన్ని ఈ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉండవు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఉంటాయి. అలాంటివన్నీ పెట్టిన మధురెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓజిలి మండలాన్ని ఇంకా పెద్దగా డెవలప్ చేస్తారని ఆయనే హామీ ఇచ్చారు. తప్పకుండా ఆయన హామీ ఇచ్చినట్టు చేస్తారు. అలాగే నేను కూడా నా వంతు కృషి నేను చేస్తాను. మీరందరూ నన్ను నమ్మి గెలిపించినందుకు సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు. ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా అందరం అభివృద్ధి ధ్యేయంగా నడుద్దాము. ఎలాగైతే నేను ప్రచారంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఓట్లు అడిగాను, అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం దిశగా నడుస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 4 సంవత్సరాల నుంచి ఓజిలి మండలంలో విజయ్ కుమార్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు చేశాం. మళ్ళీ తదుపరి ధనంజయ రెడ్డి గారు, ఈశ్వరరాజు గారు, సుబ్బారెడ్డి గారు, సురేష్ గారు, గోపాల్ రెడ్డి గారు అందరూ కూడా మాతో కలిసి మేము కూడా అంటుంటాం. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మేము కూడా బలపరుస్తామని చెప్పని వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా ఉంచడం కూడా జరిగింది. మరి అందరూ కూడా కష్టపడి సమన్వయంగా పనిచేశారు. మరి వీటికంతా ముఖ్యంగా ప్రజలు మసూదన్ రెడ్డి గారు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ వంతపాడే మనిషి కాదు. అలాంటి వ్యక్తి మా కుమార్తె డాక్టర్ విజయశ్రీ పోటీ చేస్తుందంటే పాలిటిక్స్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ బేసికల్గా నాకు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు కాకపోయినా 2-3 years బ్యాక్ నుంచి నాకు బాగా పరిచయం ఉన్నారు. ఆయన పాత కోసం పాలిటిక్స్ చేరాను. మీరు నెక్స్ట్ 5 years నేను ఓజిలి మండలాన్ని లాస్ట్ టైం నాయుడుపేటలో నేను వాగ్దానం చేశాను. ఓజిలి మండలాన్ని నేను చూసుకుంటానని చెప్పాను. మళ్ళీ ఈ సభ మూలకంగా నేను చెప్తున్నాను, మీకు నెక్స్ట్ 5 years అందరూ ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్క కార్యం మీకు జరగద్దు, ప్రతి ఒక్క సమస్య మీకు సాల్వ్ అవుతుంది. విజయశ్రీ మేడం, విజయశ్రీ మేడం పక్కన పెట్టి సుబ్రహ్మణ్యం గారు పక్కన పెట్టుకోండి. నేను ప్రతి ఒక్క కార్యం మీకు చేపిస్తాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ రఫీ, నాయకులు బచ్చల రవీంద్రారెడ్డి, మధుసూదన్ రాజు, ఫణీంద్రారెడ్డి, సురేష్ రాజు, కార్తిక్ రాజు, గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అర్జున్ రాజు తదితరులు పాల్గొన్నారు. పింఛన్దారుల జీవితాల్లో వెలుగులు నింపిన రోజుగా జూలై 1వ తేదీ నిలిచిపోతుందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఆమె లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ మొత్తాన్ని వారికి అందజేశారు.
గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి స్థానికులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె వార్డులోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెంచిన పింఛన్ మొత్తాన్ని కలిపి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పింఛన్దారులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ గడిచిన 3 నెలలతో కలిపి పింఛన్ మొత్తాన్ని 7,000 రూపాయల వంతున లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు. ఇదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు నెరవేరుస్తారని ఆమె వివరించారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో పండగ దినం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అవ్వాతాతలకైతే వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతుందని మేమందరము ఘంటాపథంగా చెప్తున్నాము. ముఖ్యంగా మేము ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము ఈ పథకాన్ని ప్రవేశపెడతాము, అవ్వాతాతలకి ప్రతి నెల 4,000 ఇస్తాము, అది ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నుంచి మేము పెంచుతాము, అది గెలిచిన వెంటనే ఆ 3 నెలలు ఇప్పుడు ఈరోజు పెరిగినటువంటి 4,000 మొత్తం కలిసి 7,000గా ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానము ఆ రోజు అందరూ వైసీపీ వాళ్ళు అందరూ కూడా నవ్వుకున్నారు. ఏమనంటే ఆయన చెప్తా ఉంటాడు కానీ చేయడు, ఇవ్వడు, అదేవిధంగా అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతాడు, అందరినీ ఆఫీస్కి తీసుకొచ్చి ప్రతి నెల తీసుకోమని చెప్పడం, అలాంటివన్నీ ఎన్నెన్నో హేళనకరమైనటువంటి మాటలు ఆ రోజు వైసీపీలో వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో పండుగగా ముఖ్యంగా ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని మనమందరం చెప్పుకోగలము. మనమందరము ఈరోజు ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వపడుతున్నాం. కనుక ఇంకా ఇటువంటి పథకాలు ఇంకా ఎన్నో వాగ్దానాలు కూడా మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాగ్దానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చూపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ వెనకడుగు వేయకుండా నేను వాగ్దానం ఇచ్చాను, అది నిలబెట్టుకోవాలని. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తిరుపతిలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిపై తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు, ప్రత్యేకంగా యువకులకి, రైతులకి, మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి, దూరాలోచనలు లేకపోవడం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి. గూడూరు మండల పరిధిలోని కుందుకూరు గ్రామంలో ఇస్కాన్ సిటీ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. జగన్నాథుడు మరియు ఆయన సోదరీమణుల విగ్రహాలను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో జగన్నాథ రథయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. వైకాపా అరాచక పాలనలో రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకుండా చేసి ఖజానాను ఖాళీ చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని రంగనాయకులపేట ప్రాంతంలో ఉన్న కళ్యాణ మండపంలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపికైన ప్రతినిధులను ఆయన అభినందించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెంకట రమేష్ బాబు ఏదన్నా నాది అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. వెంకట ప్రణీత్ కుమార్ గారు నేను ఖచ్చితంగా చేస్తాను. అందరూ ప్రశాంతమైన వాతావరణం అంటే అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆ విషయాన్ని యాక్చువల్గా నేను మన కలెక్టరేట్లో ప్రెస్ మీట్ పెట్టాను. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాను. కలెక్టరేట్లో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మిగతా అధికారులందరికీ చాలా క్లియర్గా చెప్పాను. గతంలో లాగా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ ప్రైవసీ ఏదైనా ఉంటే ఇమీడియట్గా చేయండి, మీకేదైనా ఇబ్బంది అయితే మీరు దాన్ని రీక్ చేయండి, దానికి కారణాలు చెప్పండి, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు అని చాలా క్లియర్గా కలెక్టర్కి, కమిషనర్కి అందరూ అధికారులు చెప్పాను. నేను ప్రెస్లో కూడా ఇంకోటి కూడా చెప్పాను. లేబర్ల గురించి చాలా కంప్లైంట్లు ఉన్నాయి. లేబర్ల గురించి ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం నెల్లూరు ఒకటే కాదు. దానికి కూడా నేను పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేశాను. ఎవరైతే లేబర్ వ్యాపారం చేసుకుంటున్నారో కోట పట్టణంలో కొలువైయున్న గ్రామ దేవత కోటమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చెట్టు రుచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం. నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ, పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ. మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి, చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పండుగగా మొదలైన పింఛన్ల పంపిణీ. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నేరుగా లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు అమలు చేస్తారని గూడూరులోని 7వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన పాసెం సంధ్యారాణి. గున్నం సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఓజిలి మండలంలోని చిలమాంచేను పంచాయతీలోని కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ, నిలవల సుబ్రహ్మణ్యం తదితరులు. వైభవంగా కోటమ్మ తల్లి జాతర మహోత్సవం. కోట పట్టణంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.